వృశ్చిక రాశి. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి కృష్ణుడు, జగదేక వీరుడైనటువంటి అర్జునుడి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం. మరి ఈ రోజున వృశ్చిక రాశి వారందరూ కూడా వారి యొక్క పుట్టుకప్పటి నుంచి మధ్యలో రహస్యాలు, మీరు ఏమేం చేస్తారో అన్నీ చెప్పేస్తారు. లాస్ట్ మళ్ళీ జన్మ మరణంత వరకు ఏం చేస్తారు, ఎలా ఉన్నారు, ఫ్యూచర్ తర్వాత మే నెల 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఈ వీడియోలో. అరే బాబు, నీ ఫ్యూచర్ గురించి చెప్పేస్తారా అని అడుగుతా. ఫ్యూచర్ చెప్పేదారా జ్యోతిష్కుడు అంటే? ఐఐటి మెడ్రాస్ పిహెచ్డి ఇక్కడ, అధర్మణ మీద పండితుడు ఇక్కడ, మామూలు అందరు జ్యోతిష్కుల్లాగా ఆడేద్దాం కామెంట్లు పెట్టేద్దామంటే నో నో మై బాయ్, ఐ డోంట్ స్పేర్ యూ. ఫ్యూచర్ తెలుస్తుంది. దేవుళ్ళతో మాట్లాడేస్తున్నారు రా బాబు అందరూ. నన్ను కనీసం ఫ్యూచర్, నేను చదువుకున్న ఫిజిక్స్ సబ్జెక్ట్ నన్ను ఎజ్యూమ్ చేసి చెప్పనివ్వండి నాయన. దేవుడితో మాట్లాడేస్తున్నారు, దేవుడు పోనగాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి, దేవుడితో వాట్సాప్లు చాటింగ్లు చేస్తున్నారు. వాళ్ళని ఏమనకుండా నన్నంటే ఊరుకుంటాను అనుకున్నావా? అబ్బా తెంకరని అనుకున్నావా? నో బాబు. సరే వినండి. ఇక ఈ వృశ్చిక రాశి వారు వెరీ యాక్టివ్. దీనికి అధిపతి కుజుడు. రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తారు వీళ్ళు. స్కూల్ అప్పుడు వచ్చారా రాలేదా? అది ఎస్కేపిస్టులు. మీరు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, స్టూడెంట్లు కొట్టుకుంటుంటే టీచర్ వచ్చి దొరికేశారనుకో, ఏమో టీచర్ నాకు తెలియదని పారిపోతారు. మీరు ఎస్కేప్ అయిపోతారు. ప్రేమల్లో హ్యాండ్ ఇచ్చేస్తారు. చాలామంది అమ్మో, ఎక్కువ మంది ఇస్తారని, అందరూ కాదు. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వాళ్ళు సన్నటి పేలమైనటువంటి శరీరం ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ఫిజిక్స్ సూపర్ ఫిజిక్స్ అనమాట, అండ్ వెరీ యాక్టివ్. కానీ బుర్ర ఉండదన్నమాట. చంద్రుడు వీక్ అక్కడ, నేనేం చేయను, శాస్త్రం చెప్తుంది అక్కడ. కాబట్టి మీరు తీసుకునేటటువంటి డెసిషన్స్ అన్నీ కూడా అది ఎలా ఉంటాయి? బ్రెయిన్లెస్ డెసిషన్స్ లాగా ఉంటాయి. సో ఇట్ డిపెండ్ ఆన్ అదర్స్, ఆన్ యువర్ వెల్ విషర్స్. అండ్ ఇఫ్ యూ డోంట్ allow your well wishes, how can you take wise decisions, man? Guru buddhi viseshata, you have to take Guru's decisions. You have to respect Guru's decisions. Understand? ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారు రైతులుగా ప్రారంభిస్తారు. 2 ఎకరాలతో ప్రారంభించి, మా గురువుగారు కేసీఆర్ గారు చూసారా ఎక్కడికి వెళ్ళిపోయారు? అది చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలతో స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయారు? అలా వెళ్ళిపోతారు మీరు కూడా. కాబట్టి వ్యవసాయం రైతులందరూ కూడా చాలా మంచివాళ్ళమ్మా. మీరందరూ బాగా సంపాదించి వేలాది ఎకరాలు సంపాదిస్తారు. ఇకపోతే పెళ్ళిళ్ళు, వివాహాలన్నీ కూడా టైంకి అయిపోతాయి. ఆ తర్వాత దైవభక్తి పెంచుకోవాలి. కొంచెం వృశ్చిక రాశి వాళ్ళు మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, వశీకరణాలు లేవు అని నేను చెప్తుంటే అఘోరి ఎత్తుకుపోయి ఒక్కడైనా యూట్యూబ్ చరిత్రలో ఎవడైనా ఒక్కడైనా వశీకరణ మంత్రాలు లేవు అని చెప్తున్నాడా? ఏమైనా మందు పెట్టేశాడా? హెర్బల్స్ పెట్టేశాడా? వశీకరణం చేసేసాడా? మరుగుమందు పెట్టేసేసారా? అరే బాబా, అలాంటివి ఉండవురా నాయన. ఒక్క దేవుడు అక్కడే ఉంటాడు. ఇదిగో చూడు, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని ఎందుకు చెప్పారా? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ఎందుకు చెప్పారు? సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు అదే దేవుడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మరి వీళ్ళు చెప్తున్నారు మందులు పెట్టేశారు, మీరేమో హహా ఆహా అని భజనలు అనమాట. అవును, మందు పెట్టేశారు. బీ కేర్ఫుల్. శంకరాచార్య శిష్యుడిని తప్పుడు ప్రచారాలు చేసినా, తప్పుడు మాటలు మీరు కామెంట్లు పెట్టినా, మీరు వాళ్ళని ప్రోత్సహించినా ఊరుకోం. ఆది శంకర పరంపరమాది. నెక్స్ట్ ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు వివిధ దశల్లో సరైనటువంటి వయసులో ఉద్యోగాలు వచ్చేస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేస్తాయి. రానటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ అన్నపూర్ణ ఉంది, వెళ్ళిపోతారు. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి మే నెలలో సగం మందికి ఉద్యోగాలు ఊడిపోతాయి. మే 30వ తేదీ తర్వాత ఎవరికి ఉద్యోగాలు ఉండవు. వృశ్చిక రాశి వాళ్ళు ఎలాగ వచ్చాడు మీ అమ్మ, ఎందుకనంటే అష్టమ గురుడు వచ్చేస్తున్నాడు. అంతవరకు ఈ లోపలైనా ఉద్యోగాలు మంచిగా చేయండి, ఆ తర్వాత చూద్దాం. తర్వాత సంగతి మిగతా గ్రహాలు కాస్తాయి. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి పంచమంలో మే 29వ తేదీ వరకు బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలన్నీ కూడా అక్కడ మేనరాశిలో ఉండడం, ఆ బిదుడు అటర్ ఫ్లాప్ చేసేయడం, మిమ్మల్ని మీ పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా చేసేయడం, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా చేసేయడం, ఇలాంటివన్నీ కూడా గ్రహాలు చేసేస్తాయి, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చేస్తాయి. వెన్ యూ కీప్ ఆన్ టాకింగ్ విత్ నెగిటివ్ పీపుల్, వై డూ దే కీప్ క్వైట్? మీరు ఫోన్లేమో ఫోన్లు అందరు లవర్స్తో గంటలు మాట్లాడుతుంటే వాళ్ళు నెగిటివ్ సోది ఏముంటుందిరా?
ఒక సబ్జెక్ట్ డిస్కషన్ చేస్తారా? ఎవడన్నా గంటలు గంటలు పట్టుకున్నవాడు ఎవడన్నా సబ్జెక్ట్ డిస్కషన్ చేస్తాడా? సొల్లే. మరి వాళ్ళ నెగిటివ్ అంతా వచ్చేది, జాగ్రత్త. మరి ఇక్కడ ఈ యొక్క రాశి వారందరికీ కూడా చక్కగా మనం అనుకున్న పనులు అనుకున్నట్టు ఈ మే నెలలో మీకు వృశ్చిక రాశి వారికి అయిపోతాయమ్మా. పిల్లల్ని హాస్టల్లో వేస్తారు, చక్కగా వాళ్ళంతా కూడా చదువుకుంటారు, తీర్థయాత్రలకు పోతారు. మీరు పిల్లల బాధ లేదు కదా, ఇక తిరుగుడే తిరుగుడు, ఫోన్లు. ఈ రకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగా సంపాదిస్తారు, అనుకున్న పనులన్నీ కూడా చేస్తారు. ఇంకేం కావాలి చెప్పండి మీకు? కాంట్రాక్ట్ బేస్డ్ టెంపరీ బేసిస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా పర్మనెంట్ అవ్వడం జరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటారు. పిల్లలు వాళ్ళు చేసేటటువంటి తెంగర పనులు వీటి వల్ల మీ అందరికీ కూడా చాలా ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉంటారు. ఈ రకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారంతా కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. మధ్యాహ్నం మాటలు నిద్రపోతారు మీరు. అంటే ఇది కూడా ఒక జ్యోతిషమేనండి. మధ్యాహ్నం మాటలు పడుకుంటారు, పొద్దున మాటలు టిఫిన్ తింటారు అంటే అలాగే ఉన్నాయి. మరి మీరు యూట్యూబ్లో చెప్పేవాళ్ళు అందరూ మీరు చెప్తాను, నేను చెప్పనా? అంటే మీరేమో వాళ్ళకొక రూలు నాకొక రూలా? ఇలాగే చెప్తాను నేను. మీరు పొద్దున్న మాటలు టిఫిన్ తిందరు, కాఫీ తాగుదురు, మధ్యాహ్నం భోజనం చేద్దరు, సాయంత్రం పడుకుందరు, దట్స్ ఆల్ మీ పని. మీకు సబ్జెక్ట్ అంట మదించి సూత్రాలు చేస్తే మధుర కృష్ణమూర్తి శాస్త్రి శిష్యుడిని నేను. చెప్తుంటే మీరు బాగుపడాలని ఇక లైట్ల కింద పెట్టి చెప్తున్నాం. క్యాన్సర్ వచ్చేద్ది మాకు అంతంత సేపులు చెప్తుంటే. అయినా జీవితాలు త్యాగం చేస్తున్నాం. త్యాగం త్యాగం అఘోరి చూడు, సనాతన ధర్మం త్యాగం చేస్తాను వర్షిణి సనాతన ధర్మం త్యాగం చేస్తానని వర్షిణి వెళ్ళిపోయింది, చూసావా? అలాంటి త్యాగాలు నాకు కాదు నాయన. అందరూ కూడా చాలా జాగ్రత్తగా కష్టపడుతూ మీకు అందరికీ కూడా ప్రతి జ్యోతిష్కుడు ప్రతి పండితులు మీకు కష్టపడి చెప్తున్నారు నాయన. ఇక పరిహారాలు ఏమిటంటే, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాహు బాగుండలేదు, అందువలన రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి చక్కగా శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి. మీరు నరేంద్ర మోడీలాగా అవ్వకపోతే నన్ను అడగండి. మోడీ గారు ఇవన్నీ ఫాలో అయ్యారు కాబట్టి అయ్యారమ్మా. కాకపోతే ఆయనకి మనకి ఒకటే తేడా, ఆయన కష్టపడతాడు, చిత్తశుద్ధితో కష్టపడతాడు. మనం కష్టపడకుండా అంతదే ఇప్పుడు చూసుకుంటాడు. శని రాహులో ఉన్నాడండి, 5 గురుడు ఉన్నాడండి, గురుగారు నాకు ఇప్పుడు కలిసి వచ్చేస్తుందండి అలా అడిగితే వచ్చేస్తుంది నాయన. కాబట్టి శ్రీ గురుభ్యో నమః. జాగ్రత్తగా చేసుకోండి, ఈ పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది.